జై తెలంగాణ. మన బొగ్గు బ్లాకులను మనకే కావాలి కేటాయించాలి. కార్మిక సంఘం ఈ నెల 22 నుంచి పోరాట కార్యక్రమాలను చేపట్టినటువంటి విషయం తెలిసిందే. ఆ రోజు 22వ తారీఖున అన్ని బావుల మీద ఈరోజు సింగరేణి సంస్థను రక్షించుకోవడంతో పాటు సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితేంది, అలాగే మా ఉనికిని కాపాడుకునేటువంటి విధంగా, అంటే సంస్థ ఉనికి కాపాడుకునేటువంటి విధంగా ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోవడం అయితేంది, వేలం పాటలు లేకుండానే బొగ్గు బ్లాక్లను కేటాయించాలనేటువంటి నినాదాలతో పాటు స్థానికంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి తాగునీటి సమస్య అనేటువంటిది అయితేంది, లేదా రెఫరల్ విధానంలో ఇబ్బందులు ఉన్నటువంటి దాన్ని కూడా సవరించాలని, తర్వాత ఒక మెడికల్ కార్డు ఇచ్చేసి ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళేటువంటి సౌకర్యాలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో, దీంతో పాటుగా సింగరేణి సంస్థ సప్లై చేస్తున్నటువంటి బొగ్గుకి, అలాగే మనం తయారు చేసి ఇస్తున్నటువంటి థర్మల్ పవర్కి, అలాగే సోలార్ పవర్కి కావాల్సినటువంటి ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కానీ జెన్కో ట్రాన్స్కో డ్యూస్ ఉన్నాయి అనేటువంటి ఆ వివరాలను ఇస్తూ అన్ని కూడా కార్మిక వర్గానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 25వ తారీఖున ఈ యొక్క జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇంత ఎండలైనా సరే మా యొక్క కార్యకర్తలు, నాయకులు, అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న 23వ తారీఖున జరిగినటువంటి సభలో కూడా మా గౌరవాధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రావడం జరిగింది. వారు కూడా ఈ సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితేంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి కార్మికులకు అనేక ఆశలు రేకెత్తించి ఈరోజు ఒక్కటి కూడా సంవత్సర కాలం దాటినప్పటికి కూడా డైరెక్ట్ పా లెవెల్లో, C&MD లెవెల్లో జేసీసీ మీటింగులు అయినప్పటికి కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి AITC 49 వాగ్దానాలు, హామీలను ఇచ్చి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోలేకపోయింది. అలాగే మొన్న జరిగినటువంటి మీటింగులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు సర్క్యులర్ రాలేదు, ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ విషయాలపైన కార్మిక వర్గం అంతా చర్చిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఈరోజు మనకు గోదావరి ఖనిలో తయారు చేసినటువంటి క్యాథలాబ్స్కి సంబంధించింది కూడా ఇప్పటికీ ఒక్క పేషెంట్ను కూడా
ట్రీట్ చేసేటువంటిది కానీ దానికి సంబంధించిన టెండర్ విషయాలపైన కానీ ఎలాంటి స్పష్టత లేదు. వైద్యం విషయంలో ఈరోజు కార్మికుడు ఒకవేళ రెఫరల్కు వెళ్ళినట్లయితే ఈరోజు రెఫరల్కి వెళ్ళంగానే ఈరోజు రాత్రి నుంచి అంటే రేపటి నుంచి అతని మస్టర్లు పడకుండా ఆపివేయడం జరిగింది. ఏదన్నా కారణం వల్ల ఆయన 2 రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నట్టయితే ఆ 2 రోజులు ఆబ్సెంట్గానే ఉండే విధంగా ఈరోజు రెఫరల్ విధానాన్ని చేపట్టడం జరిగింది. అనుకున్నటువంటి హాస్పిటల్కు ఇవ్వకుండా సంబంధిత డాక్టర్లు లేనటువంటి హాస్పిటల్కి పోవడం వల్ల కార్మిక కుటుంబ సభ్యులంతా కూడా అనేక వ్యయ ప్రయాసాలకు ఆర్థికంగా నష్టపోయి ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి విషయాలపైన ఒక స్పష్టంగా ఉండేటువంటి విధి విధానాలు ఉండాలి అనేటువంటిది ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నది. దీనికి తోడుగా ఈరోజు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండానే సింగరేణికి కేటాయించాలి, లేకపోతే ఈ సింగరేణి సంస్థ మనుగడ ఉండదు, అస్తిత్వం ఉండదు, ఉనికి కోల్పోతాం, ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. రాను కొత్త బావులు అనేటి వాళ్ళు యాక్షన్లో ఇతరులకు పోయినట్లయితే మనకు ఒక బావి క్లోజ్ అవుతూ ఉంటే సింగరేణిలో ఉన్నటువంటి బావులు ఉండవు, చివరికి ప్రైవేట్ వాళ్ళ బావులు ఎక్కువ. ఈ సింగరేణి సంస్థ అనేది ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రైవేటీకరణను కూడా తగ్గించుకోవాలి. ఈరోజు మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో బొగ్గును డైరెక్ట్గా తీసుకుపోయి ఫీడర్లో పోస్తూ ఉన్నాడు ప్రైవేట్ వాళ్ళే, ఓబీకి సంబంధించిన వాళ్ళే. గతంలో మన కార్మికులే, మన ఆపరేటర్లే, మన డంపర్లతోటి పోసేటువంటి బొగ్గును ఈరోజు డైరెక్ట్గా అక్కడ డంప్ చేయడం వల్ల మన కార్మికులకు కూడా పని లేనటువంటి పరిస్థితి అవుతుంది, లేదంటే మొత్తం కూడా ప్రైవేట్ జరిగేటువంటి ప్రమాదానికి నెట్టివేయబడుతుంది. కాబట్టి దీంతో పాటు అండర్ గ్రౌండ్లో కూడా భూపాల్పల్లిలో ఎస్డిఎల్ని కూడా దింపేసి మళ్ళీ అండర్ గ్రౌండ్లో బొగ్గు గీయాలి అనేటువంటి ఆలోచనతో కూడా యాజమాన్యం ముందుకెళ్తున్నటువంటి ఇలాంటి ప్రైవేటీకరణను అడ్డకట్టు వేయాలి, వేగవంతాన్ని తగ్గించుకోవాలి, కొత్త బావులు వచ్చేటట్టుగా చేసుకోవాలి. అలాగే కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ యొక్క వారం రోజులుగా ఈ యొక్క డిమాండ్లో కార్యాచరణ చేపట్టడంలో భాగంగా ఈరోజు జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.